నేనొక ఫన్నీ స్టోరీ అయితే షేర్ చేసుకుంటా. ఆహ్, నాకు నిన్న ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. నాకేం రాదు. నేనేమి ఇంటర్వ్యూ చేయను అని చెప్పి హెచ్‌ఆర్‌ని అడిగాను. సో, జస్ట్ క్యాజువల్‌గా అటెంప్ట్ చెయ్యి. నీకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ కదా! ఇట్స్ బీ ఏ స్పెషల్ అని చెప్పి ఏదో ఎంకరేజ్ చేసింది. సర్లే మనకి ఎలాగో వర్క్ ప్రెజెంట్ లేదు కదా! సో, సరే అటెంప్ట్ చేద్దామని చెప్పి షెడ్యూల్ చేపిచ్చా. 4:00కి షెడ్యూల్ చేపిచ్చా. అన్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. సో, మనకేం రాదు. ఏం జస్ట్ బేసిక్‌గా ఫస్ట్ రౌండ్ కాబట్టి తన సెల్ఫ్ డీటెయిల్స్ చెప్పమన్నాను. దాని తర్వాత తన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఏం గ్రిప్ ఉంది, ఏంటి అని అడిగాను. డీటెయిల్స్ అన్నీ అడిగా. చూసా ఎక్కడి నుంచి అన్నావు? ఏలూరు నుంచి అన్నారు. ఏలూరు అనంగానే ఎక్సైట్ అయిపోయా. నీది ఏలూరా? అవునా? అని చెప్పి నేను ఎక్సైట్ అయిపోయి తెలుగులో మాట్లాడతా. ఓహ్! సూపర్, సూపర్. అండ్ ఇంకోటేంటంటే తను మా ఏలూరులో టాప్ 2, 3 కాలేజెస్ ఉన్నాయి. సో, కాలేజ్‌లో మా చెల్లి చదివిన కాలేజ్‌లోనే తను బీటెక్ కంప్లీట్ చేశా. డిగ్రీ కంప్లీట్ చేశా బీటెక్. సో, బీటెక్ కంప్లీట్ చేసి లాస్ట్ 1 ½ ఇయర్ అయింది పాస్ ఔట్ అయ్యి. చెప్పారు. సో, మనోడు కొంచెం ఎక్కువగానే కష్టపడ్డారు. బీటెక్ అయిపోగానే ఒక ప్లాన్‌తో కరెక్ట్‌గా హైదరాబాద్ ఎళ్ళిపోయారు. అమీర్‌పేటలో ప్రోగ్రామింగ్ అలాగే నేర్చుకున్నాడు. చాలా ఉంది. బట్ వేకెన్సీస్ లేవు మీకు తెలిసిందే కదా! నేను అడిగా. సో, బాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను ఖచ్చితంగా నీకు పాజిటివ్ అయితే తెస్తానన్నాను. నాకు ఆతృత ఎక్కువే. నా మొబైల్ నంబర్, పర్సనల్ నంబర్ ఇచ్చేసా. ఇది అయిపోయింది. ఇంతవరకు బానే ఉంది. హెచ్ఆర్ దగ్గరికెళ్ళా. లాస్ట్ మంత్ ఆల్రెడీ మనం సీనియర్ ఎంప్లాయీస్‌ని దాదాపు 18 మందిని రిమూవ్ చేశారు కదా! మరి కొత్తోడిని ఎందుకు హైర్ చేసుకుంటావు అని చెప్పి అలాగా పుష్ చేస్తున్నారు. ఇంకా ఫ్రెషర్స్ ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. హైర్ చేసుకుంటావు అని అడిగితే షీ టోల్డ్ మీ దట్ ప్రెజెంటు మనకి ఎటువంటి పర్సన్‌ని మనం హైర్ చేసుకోము. ఇప్పుడు 10 మంది వచ్చారు లిస్ట్ ఔట్ అయ్యి. ఆ 10 మందిలో కేవలం మనం ఆరుగురికే హ్మ్, అయినట్టు మనం మెయిల్ చేసాము. ఆరుగురిలో కూడా లాస్ట్ రౌండ్ దాకొచ్చి ఫోర్త్ రౌండ్‌లో వాళ్ళు మీరు మాకు సెట్ కాదు. సో, సమ్ అదర్ రీజన్స్‌తో మేము రిజెక్ట్ చేసేస్తాం. ఎందుకిలాగా వాళ్ళ టైం వేస్టు, వాళ్ళు చాలా ఎక్సైట్ అవుతున్నారుగా అంటే టాక్స్ బెనిఫిట్ కోసం. సో, నాకు మత్తు పోయింది. నేను ఆతృతాక మొబైల్ నంబర్ ఇచ్చా. ఆ విషయం హెచ్‌ఆర్‌కి చెప్పాననుకో నన్నేసుకుంటది. ఆడేమో కాల్ చేసి, "బ్రో ఏమైంది బ్రో? ఎనీ అప్డేట్ బ్రో? ఏంటి బ్రో" అంటున్నాడు. ఒరేయ్ సామి నీకెలా చెప్పనురా బ్రో, నువ్వు గాని వీడియో చూస్తే అర్థం చేసుకో బ్రో. నేను మా కంపెనీ పేరు రివీల్ చేయలేను. నువ్వు చదివిన కాలేజ్ కూడా రివీల్ చేయలేను. బట్ ఐ హోప్ ఖచ్చితంగా నీకు ఒక మంచి జాబ్ వస్తది బ్రో మంచి కంపెనీలో. నేను అంతకన్నా చెప్పలేను. ఇదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అయిపోయింది. సో, టాక్స్ బెనిఫిట్ కోసం వాళ్ళు ఇదొక ఓపెన్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తున్నారు. సో, అర్థం చేసుకోండి. ఇదే జాబ్ మీద కూర్చోవద్దు బ్రో నువ్వు మాత్రం. సమ్ అదర్ కూడా ఇంకా ట్రై చేయి. ఆ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వు. ఇదే జాబ్ మాత్రం కూర్చోవద్దు. ఖచ్చితంగా ఇదైతే వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇదొక మార్కెటింగ్ స్ట్రాటజీ టాక్స్ బెనిఫిట్ కోసం. అంతే బ్రో దట్స్ ఇట్. ఈ వీడియో కూడా మా వాళ్ళు చూడకూడదని చెప్పి ఖచ్చితంగా మా వాళ్ళందరిని బ్లాక్ చేసా ప్రత్యేకంగా అకౌంట్ తీసుకొని. చూస్తే మాత్రం నాకు ర్యాంప్ ఏసేస్తాడు. ఓకే. జాగ్రత్త బ్రో. నీకు నీ నేను నీకు ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం కారణం అది. నువ్వు గాని వీడియో చూస్తే కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏలూరు అని చెప్పి ఆతృత అయిపోయారు. చూద్దాం.